లక్షలు ఇచ్చానని చెప్తే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒక పిల్లోడు ఒక వ్యక్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ పాపం అనుకున్నాడు, వాడు మండలమే రంపచోడవరం మండలం, ముందు రంపచోడవరం మండలంలో చేసిన మళ్ళీ అక్కడ ఉద్యోగం కావాలంట. సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? ఇంకా వేరే ప్రాంతం వెళ్ళరా? ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఉంటారు, డెలివరీ అయిన మహిళలు ఉంటారు, ఆ మండలంలో దగ్గరలో వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు కదా మహిళలు. నువ్వు అబ్బాయివే కదా, కుర్రుడువే కదా, పక్క మండలం వెళ్ళొచ్చు కదా. అంతేకాదంట వాడికి సేమ్ మండలం అక్కడే కావాలంట. అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారి మీద బుద్ధి చెల్లుతాడు. అసలు ఏం హక్కు ఉంది వాడికి? వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికేట్. ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది? అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారి మీద బుద్ధి చెల్లేస్తారా? అది కరెక్టా? అది పట్టుకొని నువ్వు అనంత లక్ష్మి, అది పట్టుకొని నువ్వు ఇంత డిమాండ్ చేసే శిరీష అంత డిమాండ్ చేసావు అని మాట్లాడిన ఒళ్ళు నోరు మాత్రం దవడపళ్ళు రాలిపోయిన పగల కొడతాను. మరొకసారి చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఈ రోజు కూడా స్టిల్ నా జీతంతోనే మేము బ్రతుకుతా ఉన్నాం. చాలా మందికి తెలుసు. ఇంటి వచ్చేస్తుంది అంతే వస్తుంది అంటే అనంతబాబు అరాచకున్నాడు. అధికారులని అందరినీ బెదిరించి అక్రమాలు చేశాడు, దోచుకున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు మైదాన ప్రాంతంలో దాచుకున్నారు అనంతబాబు, ధనలక్ష్మి. అలాగే ఎమ్మెల్యే కూడా ఉంటుందేమో అనుకోవడం మాత్రం పొరపాటు. దయచేసి ప్రజలందరూ గమనించండి. నేను సాధారణ మహిళని. నాకు భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలకి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చేస్తాం, లేకపోతే నార్మల్గా కార్యకర్తగా ఉంటాం, ఇంటికి వెళ్తాం, వ్యవసాయం చేసుకుంటాం, అంతే. ఇదే పర్మనెంట్ అనేటువంటి వ్యక్తులం అయితే మేము కాదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు పని చేసేవాడు, ఎవరు పని చేయని వాడు. ఈరోజు ఏ రోజైనా ఒక మహిళకి దగ్గరికి వెళ్ళి, ఒక ముసలాం దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించిన మాట ఉందా? ధనలక్ష్మి ఎప్పుడూ చేపట్టుకోలేదు, ఎవరిని భుజాల తట్టి మాట్లాడలేదు. ఈ రోజు నేను వెళ్తా ఉన్నా, అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాం, సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం, సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. ఇది చూసి తట్టుకోలేక లేనిపోని పుకార్లు మా మీద చదువుతూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలి. ఈ రోజు చూస్తే మీరే గమనించారు, సంవత్సర కాలంలో సూపర్ 6 పథకాలను అమలు చేశాం. పెన్షన్ పెంచుతా ఉన్నాం, పెన్షన్ పెంచాం. దీపం పథకం అమలు చేస్తూ ఉన్నాం. డిఎస్సి తీసాం. అన్నదాత సుఖీభావ వేసాము. అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి ఉచితంగా మహిళలకి, ముందు ఓన్లీ జిల్లాలో అన్నాం కానీ ఇప్పుడు మహిళలందరికీ ఉపయోగపడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని ఫ్రీ బస్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. ఇందుకోటి తెచ్చాం.